సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వివి సత్యనారాయణ. తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది వ్యవహారం మీద ఇన్వెస్టిగేషన్ కానీ దీనికి సంబంధించిన వార్తలు కానీ కొన్ని నెలలుగా సాగుతున్నాయి. రీసెంట్గా మాజీ మంత్రి హరీష్ రావుని సిట్ మళ్ళా పిలవడంతో దీని మీద మళ్ళా తాజాగా చర్చలు జరుగుతున్నాయి. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంటే ఏంటి, ఫోన్ ట్యాపింగ్ నిజంగా ఇక్కడ జరిగిందా, దాని తీవ్రత ఏంటి, ఈ అంశాలన్నీ మనకు వివరించడానికి మాజీ డీజీపీ, ఆల్ ఇండియా బీఎస్పీ నేషనల్ కన్వీనర్ పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం. అదే అండి, ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి మన తాజాగా మన హరీష్ రావు, మాజీ మంత్రి హరీష్ రావుని సిట్ పిలిచేదానికి మళ్ళీ దీని మీద చర్చ స్టార్ట్ అయింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ పూర్వాపరాలు ఏంటనేది మనకి చెప్తారా? అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది, అసలు ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది, ఎందుకు జరిగింది? ఇప్పుడు 20వ తారీఖు నాడు హరీష్ రావు గారిని పిలిచింది ఎందుకంటే విచారించడానికి పిలిచారు. ముద్దాయిగా పిలిచినట్టు మనం లెక్కేయక్కర్లేదు. అదండి. గతంలో ఆయన మీద ఒక సిద్దిపేటకు చెందిన ఆయన కేసు పెట్టడం జరిగింది. దానిలో ఆయనకి రిలీఫ్ వచ్చింది. ఆ క్రిమినల్ కేసు వేరు, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వేరు. అదండి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మనం పేపర్లో వచ్చిన వార్తలను బట్టి, మనకి కథనాలను బట్టి ఏం తెలుస్తుందంటే ఈయన ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఆ విషయాలు మీకు తెలుసా లేదా, ఆ డీటెయిల్స్ ఏంటి అని అడిగినట్టుగా తెలుస్తాం. అంటే ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ మోర్ యాజ్ ఎ విట్నెస్ దాని సస్పెక్ట్ ఆర్ అదర్వైజ్. సో అందువల్ల ఆయన్ని ఎగ్జామిన్ చేసినట్టున్నారు. అయితే పూర్వాపరాలు మనకి తెలియదు కండి. ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అధికారులకి ఏం తెలిసింది ఏంటి అనేది మనకు అప్పుడే తెలిసే అవకాశాలు లేవు. బయటికి ఏదైనా కానీ స్పెక్యులేషన్ ఆధారంగా మనమేమి చెప్పడానికి ఉండదు. ఒకవేళ ఈ ఇన్వెస్టిగేషన్ లో డీప్కి వెళ్ళినప్పుడు ఎవిడెన్స్ దొరికింది అనుకోండి, ఎవరి మీద దొరికితే వాళ్ళ మీద వాళ్ళు చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చిన కొత్తలో ఇప్పుడు ఏబిఎన్ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బరాబర్ చెప్పారండి, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, హార్డ్ డిస్కులు పాల్గొట్టారు. అసలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీంట్లో జోక్యం చేసుకోవాలి, ఎందుకంటే మావోయిస్టులకు సంబంధించిన సమాచారం, అట్లా టెర్రరిస్టులకు సంబంధించిన సమాచారం కూడా హార్డ్ డిస్క్లో పోయింది. అసలు మేం కాదు, ముందుగా అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం ఈ వ్యవహారం మీద దృష్టి సారించాలని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. అంటే దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనే విషయాన్ని నమ్మాల్సి వస్తుంది కదా. ఇవి ఎలా ఉన్నాయంటే పొలిటికల్ పార్టీస్ ఏ ఉద్దేశంతో పనిచేస్తాయి అనేది ముఖ్యంగా దీంట్లో ప్రాముఖ్యత సంతరించుకుంటుందండి. ఎందుకంటే ఆ కేసు ఉందా లేదా, ఉంటే ఏం ఎవిడెన్స్ ఉంది, ఎవిడెన్స్ ఉంటే ఆ కేసు ఏ స్థాయి వరకు వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోగలం అనే దాని మీద ఆధారపడి ఉంటుందండి దర్యాప్తు. సో అదేమో వాస్తవం. అయితే ప్రభుత్వ ఉద్దేశాలు కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇటువంటి కేసుల్లో ఇప్పుడు ఇంతకాలం ఎందుకు తాత్సారం చేస్తున్నారో నాకు కూడా అర్థం కాదు. కేసు ఉందా లేదా, ఉంటే ఎవరు బాధ్యులు, వాళ్ళని అరెస్ట్ చేయటం, ఛార్జ్షీట్లు వేయటం అనేది జరగాల్సిన అవసరం ఉంది. అధికారుల చేతిలోనే ఈ విషయం ఉంటే వాళ్ళు ఎట్లాగూ దాన్ని ఆ రకంగానే డిస్పోజ్ చేసేవాళ్ళు. అయితే ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతుంది కాబట్టి, ఇప్పుడు రాజకీయంగా దీన్ని కోణంలో చూస్తారు కాబట్టి, సో ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్ళు ఈ కేసును నడుపుతారా, లేకపోతే ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారో మనకు తెలియదు. ఇప్పుడు దాదాపుగా 1.5 అవుతుంది, 2 సంవత్సరాలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి. 2 సంవత్సరాలు వచ్చి ఇంతకాలం పట్టాల్సిన అవసరం లేదు. కోర్టుల్లో కూడా ఏంటంటే ఎవిడెన్స్ వస్తే కోర్టులు కూడా ఏం ఆపలేదు. అరెస్ట్ చేయలేకపోవచ్చు కానీ ఛార్జ్ షీట్లు వేయచ్చు కదా, నిర్ధారించి చెప్పొచ్చు కదా ఎలా జరిగింది ఏంటి అనేది ప్రజలకు కూడా చెప్పాల్సిన అవసరం. అయితే ఏంటంటే పాలిటిక్స్లో ఏం చేస్తారంటే ప్రత్యర్థులను కనుక అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకి సింపతి వస్తే మళ్ళీ వాళ్ళు రాజకీయంగా బలపడే అవకాశం ఉంది. కాబట్టి మనం అది చేయకుండా ఆ ప్రజల్లో అప్రదిష్ట పాలు చేసి వీకెండ్ చేసి అనేటువంటి కోణంలోంచి కూడా మనం ఈ దర్యాప్తును చూడొచ్చు. లేదా మనం లీనియంట్గానే వ్యవహరించడం మంచిది. ఎందుకంటే వచ్చేసారి ఈ ప్రభుత్వాలు మారినప్పుడు మళ్ళీ వాళ్ళు మన మీద ఇలాంటి వేధింపు చర్యలు చేయకుండా ఉండాలంటే, సో ఒక రకమైనటువంటి క్విట్ ప్రో కో విధానంలో కూడా ఈ కేసులు వాళ్ళు డీల్ చేస్తూ ఉండొచ్చు పొలిటికల్గా. సరే, వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అది వాళ్ళ కర్మ, మనకి సింపతి వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఇప్పుడు ఏంటంటే రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే
పొలిటికల్ కాస్ట్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుంటారు ఇప్పుడు. దీనివల్ల మనకు ఎంత లాభం, ఎంత నష్టం. ఒక పరిణితి చెందిన నాయకుడు, దురదృష్టి గలవాడు, ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండేవాడు ఎప్పుడైనా సరే అంటే అగ్రెసివ్గా ఉండడండి. అగ్రెసివ్గా ఉండడు. తనకి ఎంత మేలు జరుగుతుందో అంతవరకే చర్య తీసుకుంటాడు. ఎవరైతే కొంతమంది నాయకులు ఏం చేస్తారంటే దుందుడుగ్గా వ్యవహరిస్తారు. దుందుడుగా దొరికింది కదా అని ఛాన్సు అరెస్టులు చేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఈ రేవంత్ రెడ్డి ఒక 50 లక్షలు ఇస్తూ దొరికిపోయిన కేసు ఉంది కదా, కేసీఆర్ హయాంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని కొనటం, డబ్బులు ఇవ్వటం అనేది సర్వసాధారణమైన విషయం. ఎందుకంటే అదే కొత్తదేం కాదు. కాకపోతే దానికి ట్రాప్ చేసి అరెస్ట్ చేయడం అనేది సంచలనాత్మకం అనమాట. అందరూ చేసే పనే ఆయన చేసి ఉన్నాడు కాబట్టి దాన్ని ఒక క్రిమినల్ కేసు కింద భావించరు. అది పొలిటికల్ వ్యవహార శైలిలో వాళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు, వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు. వాళ్ళు బేరసారాలు అంటే వీళ్ళకి బేరసారాలు. హార్స్ ట్రేడింగ్ అనేది మనకి జగద్విదితం, అది తెలిసిందే. ఇండియన్ పాలిటిక్స్ లో ఎంత నైతికంగా దిగజారిపోయారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ప్రాసెస్లు ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే మనం అలాంటి పనులే చేస్తాం కదా, మనం ఈసారి యాక్షన్ తీసుకోకూడదులే, ఇది వదిలేద్దాం, ఇంకో రకంగా డీల్ చేద్దామని చూస్తారు. అయితే రేవంత్ రెడ్డి విషయంలో అట్లా జరగల. ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, మరి కేసు పెట్టడం జరిగింది. ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఛాలెంజ్గా తీసుకుని మళ్ళీ ఈ రోజున ముఖ్యమంత్రి అవటం అనేది జరిగింది. అంటే ఏం జరుగుతుంది, ఒక మనిషిని మనం పెంచి పోషిస్తున్నట్టు అనమాట. కక్షతో, కార్పణ్యంతో మీ చట్టాన్ని చేతిలోకి తీసుకుని మీరు చేసే పనే వాళ్ళు చేస్తే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవటం అనేటువంటి మనస్తత్వంతో రాజకీయాలు చేస్తే ఇప్పుడు పరిణామాలు ఇలా ఉంటాయి. బహుశా ఈ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం అటువంటి చర్యలు తీసుకోవటం ఇష్టం లేక దీన్ని ఎక్స్పోజ్ చేసి క్లియర్గా అసలు ఏం జరిగింది అని తెలిసి కొన్నాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయరా అని ప్రజల్లోనే డిమాండ్ వస్తే అప్పుడు అరెస్ట్ చేద్దామని చూస్తున్నారో ఏమిటో కూడా మనకు తెలియదు. అంటే దుందుడుకు చర్య కాకుండా దీర్ఘాలోచనలతో మీరు ఎందుకు అరెస్ట్ చేయాలి? నిజంగానే ఇప్పుడు ట్యాపింగ్ జరిగిందా లేదా అనేది ఈ ప్రభుత్వం చెప్పాలి. ట్యాపింగ్ జరిగిందని వాళ్ళు డిమాండ్ చెప్తున్నారు. ఆ ప్లాంక్ మీదనే రాజకీయాలు మొత్తం నడిపారు, పార్టీ ప్రచారాన్ని నడిపారు, అధికారంలోకి వచ్చారు. మరి జరిగిందని నమ్మబట్టే కదా కేసు రిజిస్టర్ చేసి యాక్షన్ తీసుకోవటం, లేకపోతే తీసుకునేవాళ్ళ. సో ఆ యాక్షన్ తీసుకున్నాక దాని లాజికల్ కంక్లూషన్కి తీసుకెళ్ళేసి చెప్పాలా. ఇప్పుడు వీళ్ళు కనుక రేపొద్దున అధికారంలో, రేపొద్దున ఎలక్షన్లు వచ్చే టైంకి ఆ విషయాన్ని కనుక ఈ ప్రభుత్వం నిర్ధారించకపోతే, ఒకవేళ జరగలేదు, ట్యాపింగ్ ఏం లేదు, కేసీఆర్కి సంబంధం లేదు, కేటీఆర్కి సంబంధం లేదు, హరీష్ రావుకి సంబంధం లేదు అనేది కనుక ప్రజలు నమ్మారనుకోండి, అప్పుడేమవుతుంది, అది ఈ ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అందువల్ల సత్యమేవ జయతే అన్నట్టు అది మనం చెప్పుకుంటాం. మరి రాజకీయ నాయకులు దాన్ని పాటిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించాల్సి వస్తుంది. కానీ ఒకటైతే మనం చెప్పాలండి, ఈ రాజకీయ నాయకులు ఒక రాజకీయ క్రీడని నిర్వహిస్తున్నారని చెప్పచ్చు. ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రెండు పక్షాల నాయకులు, అటు జగన్ ఇటు బాబు, ఇక్కడ కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి మధ్యనే ఒక నేరేటివ్ని క్రియేట్ చేసి పెడుతున్నారు. మన ఆలోచన అంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి ఆయన ఏం మాట అన్నాడు, దానికి ప్రతిగా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమన్నారు, ఇవాళ పొద్దునే ఈయనేమంటే సాయంత్రం ఆయన ఏమన్నాడు, దీనిలోనే మనం ఒక డింగ్ డాంగ్ బ్యాటిల్ నడుస్తుంది. మనం వేరే ప్రజా సమస్యలు మాత్రం గాలికి వదిలేశారు. వాళ్ళ సమస్యలే మన సమస్యలపై కూర్చున్నాయి ప్రజలు. అందుకనే ప్రజల సమస్యలు అట్లనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే పరిస్థితి. జగన్ ఏమంటే దానికి బాబు ఏమంటాడు, లోకేష్ ఏమంటాడు, లేకపోతే లోకేష్ బాబు ఏమన్నంటే దానికి జగన్ కానీ జగన్ తరపు వాళ్ళు ఏమంటారు అనే దానిలో, ఆ నేరేటివ్లో మనల్ని ఆ చక్రబంధంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లింల యొక్క సమస్యలు మాత్రం వీళ్ళకి పట్టట్ల, పేదవాళ్ళ సమస్యలు మాత్రం పట్టట్ల, వీళ్ళ సమస్యలే మన సమస్యలు అయిపోయినాయి అనమాట. ఇది మరి చివరికి ఈ ట్యాపింగ్ కేసు కూడా అలాగే అవుతుందా? ఓన్లీ కొందరు అధికారులనే బలి చేస్తారా? అధికారులను బలి చేసి ఇంకా చాలే అని కూర్చుంటారా? ఏం జరుగుతుంది అనేది మనం ప్రజలకి నిజంగా ఈ ప్రభుత్వం కూడా చెప్పాలా. ఇప్పుడు రాజకీయమైన నేతల యొక్క వాళ్ళ యొక్క ప్రభావం లేకుండా అధికారులు చర్య తీసుకోరండి. ఇప్పుడు అధికారులు చర్య తీసుకున్నారంటే దాని మీద ఖచ్చితంగా రాజకీయ ప్రాబల్యం, ఇన్స్ట్రక్షన్స్ ఉంటే మీరు అక్కడి వరకు వెళ్ళాలా. అసలైన వాళ్ళని పట్టుకోవడం మానేసి అధికారులు వేధించడం కూడా ఎంత అన్యాయం చెప్పండి. ఈ రోజున అదొక అన్యాయం జరుగుతుంది. అందుకని అధికారుల్లో కూడా ఈ మా రెండు రాష్ట్రాల్లో విపరీతమైనటువంటి నైరాశ్యానికి గురై ఉన్నారు.
ఏ కేసులో అయినా చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ అధికారులు ఏ కేసుల్లో అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ కేసులకి లబ్ధి పొందిన వాళ్ళ మీద చర్య తీసుకోవట్లేదు. అదే అంటే ఈ కేసులో కూడా ఈ డీసీపీ రాధాకృష్ణారావు, తర్వాత ఈయన ఆ, ఆ, కొంతమంది లీ- వీళ్ళండి అంటే ఈ ప్రణీత్ కుమారు, తర్వాత ఇప్పుడు ఈయన ప్రభాకర్ రావు, నవీన్ రావు. రాధాకృష్ణారావు, ఈ భుజంగరావు, తిరుపతయ్య, వీళ్ళ మీద అట్లాగే ఈయన ప్రభాకర్ రావుని అమెరికా నుంచి రప్పించారు. వీళ్ళందరిని అరెస్ట్ చేయించారు. అంటే ఒక సందర్భంలో కేసీఆర్ కూడా నాకు గుర్తున్నంత వరకు ఒక మాట అన్నారు. ఏమైనా నేను ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అడుగుతాను, కానీ అది నువ్వు ఎలా తీసుకురావాలి, ఇలా తీసుకొస్తావా అలా తీసుకొస్తావా అనేది నేను చెప్పను కదా అని చెప్పేసి చెప్తుంది అని ఆయన తప్పించుకోవటానికి మాట్లాడారు అనిపించింది. అంటే ఇంకొకటి ఏంటంటే అసలు ఇప్పుడు ఈ ఇంటెలిజెన్స్ అనేది కేవలం పరిపాలనా పరమైన అంశాలకే కాకుండా ప్రతిపక్షాల పాత్ర ఏంటి, సెటిల్మెంట్లు ఏం జరుగుతున్నాయి, దాంట్లో ఇద్దరు ఈ వ్యాపార లావాదేవీలు, ఆఖరికి కవిత కూడా ఆమె ఓపెన్గా చెప్పింది తన ఫోను తన భర్త ఫోన్ కూడా. అంటే ఆమె ఫ్రమ్ ఇన్సైడర్ కాబట్టి ఆమె చెప్పిన దాన్ని నిజం ఉందని అనుకోవాలి ఎంతో కొంత. అంటే ఇట్లా ఈ పొలిటీషియన్స్ చేతిలో అధికారులు ఇట్లా పావులుగా మారారు. వీళ్ళనైతే అరెస్ట్ చేశారు కానీ పొలిటీషియన్స్ దగ్గరికి కేసు వెళ్ళేదట్లేదు. దాని మీద ఏమంటారు మీరు? అదే మీకు చెప్తున్నా కదా, అధికారులను బలి చేయటం ఈజీ అండి. అధికారులు ఏం చేస్తారు, వాళ్ళకి అప్పచెప్పిన పని చేస్తారు. సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది యాక్చువల్గా చూడాల్సి వస్తే మనకి దేశ భద్రత గురించి కానీ ప్రజా భద్రతకు కానీ చాలా అవసరమైనటువంటి ప్రక్రియ అది. చాలా అవసరం. ఎందుకంటే క్రిమినల్ గ్యాంగ్స్, మరి ఎక్స్ట్రీమిస్ట్ గ్యాంగ్స్, ఈ ఫండమెంటల్ రైటిస్ట్ టెర్రరిస్ట్ గ్యాంగ్స్ కూడా చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు భద్రతా విభాగానికి తెలియాలంటే ట్యాపింగ్ అనేది చాలా అవసరం. సో దానికి ఒక పద్ధతి, దానికి ఒక వే ఉంటుంది. ఎట్లా పెడితే అట్లా చేయడానికి లేదు. దాన్ని మిస్యూజ్ చేశారనేది ఇప్పుడు ప్రధానమైన ఆరోపణ. రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష తీర్చుకోవటానికి దీన్ని వాడారు. అంటే ఎట్లా, ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది, క్యాంపెయిన్ జరుగుతూ ఉంటుంది. జరుగుతున్నప్పుడు ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఏమైనా డబ్బులు పంచుతుంటే ఎక్కడ డబ్బులు పంచుతున్నారో చెక్ చేసుకుని అక్కడ వాటిని పట్టుకోవడం. ఆ డబ్బులు ప్రతిపక్షాల వాళ్ళ అభ్యర్థుల యొక్క డబ్బులు పట్టుకుంటారు, రూలింగ్ పార్టీ వాళ్ళ డబ్బులు మాత్రం యథావిధిగా ఓటర్లకు చేరిపోతుంది. ఆ రకంగా డబ్బులు పంచడంలో రూలింగ్ పార్టీ పైచేయి సాధించి గెలవాలనేటువంటి తాపత్రయంతో ఇటువంటి పనులు చేస్తారు. ఇది కాకుండా మీరు అన్నట్టు ప్రైవేట్ పంచాయతీలు ఇది చేసినాక ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఒకసారి ఆ లక్ష్మణ్ రేఖ దాటినాక అది ఎంతకైనా సరే దిగజారిపోయేటువంటి పరిస్థితి. ఇందులో స్వామి కార్యం స్వకార్యం అన్నట్టు పొలిటికల్ గా వాళ్ళకి ప్రతిపక్ష పార్టీలని కంట్రోల్ చేయటం అనే దానిలో వాళ్ళు చెప్తే ఒక్కోసారి ఏమవుతుందంటే అధికారులు కూడా స్వకార్యానికి వాడుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా ఈ స్వామి కార్యంలో భాగంగా వాళ్ళతో రాజకీయ నాయకులతో పనిచేసే ఇంకా కింది స్థాయి నాయకులు అధికారులు మిలాఖత్ అయిపోయి ఈ రకమైనటువంటి ఎక్స్టార్షన్ వ్యవహారాలు కూడా, అంటే ఈ ప్రైవేటు దందాలో ఇన్వాల్వ్ అవటం, ఈ ఎక్స్ట్రాక్షన్స్ చేయటం, లేకపోతే మామూళ్ళు పార్టీ ఫండ్ ఇప్పించడానికి బెదిరించడం, రకరకాల కార్యక్రమాలు చేశారనేటువంటి ఆరోపణలు వచ్చినట్టే జరిగేటువంటి అవకాశాలు అలా ఉంటాయి. అందుకనే ఒక దేశ భద్రతకి ప్రజా భద్రతకి ఉద్దేశించబడినటువంటి ట్యాపింగ్ చివరికి ఒక రూలింగ్ పార్టీ చీఫ్ మినిస్టర్ తన అధికారాన్ని నిలబెట్టుకోవటానికి చేయటం అనే దాని నుంచి మళ్ళీ ఈ క్రిమినల్ గ్యాంగ్స్ కి ఈ ఎక్స్ట్రాషన్స్ కి వాడటం అనే స్థాయి దాకా వెళ్తా ఉందన్నమాట. అసలు ఒక రకంగా చెప్పాలంటే చీఫ్ మినిస్టర్ అవటం అనేది ఎవరి కోసం చీఫ్ మినిస్టర్ అంటే ఆయన ఒక్క పార్టీకే చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నాడు. కాదు, ఆయన అంతే మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆయన చీఫ్ మినిస్టర్. ఒక జిల్లా కలెక్టర్ కానీ, జిల్లా ఎస్పీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, అక్కడ ఎక్కడైతే వాళ్ళు అధికార పరిధి ఉన్నదో, ఎవరికైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళకి ఓటేసినా ఓటేయకున్నా ఎమ్మెల్యేలు అందరి పక్షాన పనిచేయాల్సింది పోయి ఆ ఎమ్మెల్యే ఈ రోజున ఎంత సంకుచితంగా వ్యవహరిస్తున్నా అంటే తన పార్టీ వాళ్ళంతా వాళ్ళ గ్యాంగ్ లీడర్ లాగా తయారైపోయాడు ఎమ్మెల్యే వాళ్ళ పార్టీ నాయకులకి చేసి ప్రతిపక్ష పార్టీ వాళ్ళ మీద చలాయించడం, అధికారుల మీద చలాయించడం. సో రూల్ ఆఫ్ లాని టోటల్ గా రూలర్స్ లా, ఎమ్మెల్యేస్ లాగా, సీఎంస్ లాగా, ప్రైమ్ మినిస్టర్ లాగా తయారైపోయింది. సో రూల్ ఆఫ్ లా ఇక్కడ మన దేశంలో క్రమక్రమంగా రూల్ ఆఫ్
లా తెరమరుగవుతూ రూలర్స్ లా అవుతా ఉంది అంటానికి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులే ఒక ప్రత్యేకమైన దృష్టాంతం అని చెప్పచ్చు. అదండి, ఇప్పుడు టెలిగ్రాఫిక్ చట్టం అసలు ఏం చెప్తుంది? ఫోన్ ట్యాపింగ్ ఏ సందర్భాల్లో చేయాలని చెప్తుంది? ఇప్పుడు ఆ, అది మామూలుగా జనరల్ పబ్లిక్ అర్థమయ్యేటట్టు చెప్పండి. అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయొచ్చా? అసలు ఏ సందర్భాల్లో చేస్తారు? దానికి ఎవరు ఆథరైజ్ చేయాలి? టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఎందుకు చేస్తారంటే, ఇప్పుడు ఎక్కడైనా ఒకసారి ఒక చోట మన ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్లు అయినాయండి. సో అట్లా ఈ టెర్రరిస్ట్ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్ ఒక 100 మంది పనిచేస్తుంటే ఏదో ఒకానొక సందర్భంలో ఒకళ్ళిద్దరు టెలిఫోన్ కాంటాక్ట్స్ మనకు వస్తాయి. వాళ్ళకి మెయిల్ కాంటాక్ట్ కానీ లేకపోతే సెల్ ఫోన్ కాంటాక్ట్స్ కానీ రకరకాల పద్ధతులు 1-2 వస్తే దాన్ని పట్టుకుని ఏం చేస్తారంటే ఈ సంస్థలు దాని మీద వర్కౌట్ చేసుకుంటూ ఉంటారు. వర్కౌట్ చేసుకున్న క్రమంలో ఏమవుతుందంటే ఈ గ్యాంగ్ నెట్వర్క్ మొత్తం దాని పూర్వపరాలన్నీ తెలుస్తాయి. తెలిసినప్పుడు వాళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని పట్టుకుంటూ పోయి అరెస్టులు చేస్తూ తీసుకెళ్తూ ఉంటారు. అన్ని విషయాలు పోలీసులు మనకు చెప్పరు. మనకు జనరల్ గా తెలిసిన విషయం ఏముంటుందంటే ఏదైనా పెద్ద బ్లాస్ట్ అయితే బ్లాస్ట్ అయిన విషయమే తెలుస్తుంది, కానీ బ్లాస్ట్ కాకుండా పోలీసులు నివారించిన విషయాలు మనకు తెలియవు. అందుకని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని చాలా పద్ధతిగా వాడతారు. ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లో మీకున్న సెక్యూరిటీ ప్రాబ్లం మీకు తెలుసు. అటు పాకిస్తాన్ కానీ ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. అట్లానే చైనా బార్డర్ ఉంది మనకి. వివిధ దేశాలు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే నేపాల్తో సహా అల్లకల్లోలంగా ఉన్నాయి. ఎక్కడ ఏ గ్యాంగులు ఎలా మిలాఖత్తయి ఏ రకంగా మన దేశం మీద వాళ్ళు దాడి చేయొచ్చు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది. అది సైన్యపరంగా కాకుండా ఆర్మీసే కాకుండా ఆర్మీస్ నేతృత్వంలో నడుస్తున్నటువంటి ఐఎస్ఐ తీవ్రవాదుల దగ్గర నుంచి అలానే మన దేశంలో కూడా కొన్ని ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ గ్యాంగ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ప్రభుత్వాల మీద వ్యతిరేకతతో ఉంటారు. ఈ డెమోక్రటిక్ వ్యవస్థ మీద వ్యతిరేకతతో ఉండి ఏ కారణం చేతనైనా సరే వాళ్ళు కూడా వాళ్ళతో మిలాఖత్ అయ్యేటువంటి అవకాశం. ఇదే కాకుండా హవాలా నెట్వర్క్ ఉంటుంది. హవాలా విపరీతంగా ఈ రోజు నెట్లుందంటే ఇక్కడి నుంచి అక్కడికి డబ్బు హవాలా నెట్వర్క్ ద్వారా వెళ్ళిపోద్ది, ఎక్కడికైనా పంపించవచ్చు ప్రపంచంలో. వాళ్ళకి ఈ నెట్వర్క్స్ కి కాంటాక్ట్లు కనుక వెళ్ళినట్టయితే మనీ లాండరింగ్ ను కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అవసరం. ఇట్లా ప్రతిదీ ఏంటంటే ఒక ఒక వర్క్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఒక దగ్గర నుంచి మనం ఆ క్రైమ్ ని గనక ఎలా జరుగుతుందని ఒక్కోటి చెక్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ కొల్లేటి చాంతాళ్లాగా ఆ నెట్వర్క్ అంతా మనకు బయటకు వస్తుంది. అంటే ఇది ప్రొఫెషనల్ గా అధికారులు ఎప్పుడు కూడా చాలా ప్రొఫెషనల్ గా చేసే ఏజెన్సీస్ ఉంటాయి మనకి. మేము పనిచేసినప్పుడు కూడా మేము ఎక్కడికక్కడ దేనికి దానికి ఈ ప్రొఫెషనల్ గానే చేయటం జరిగింది. అట్లా కాకుండా ఒక సెన్సేషనల్ కిడ్నాప్ కేసెస్ ఉంటాయి. ఎవరో ఒక చిన్న అమ్మాయిని స్కూల్ నుంచి ఎత్తుకెళ్ళిపోతారు, అది బ్రహ్మాండమైన సెన్సేషన్ అవుతుంది, మీడియాలో అవుతుంది, ప్రజలు అందరు అభద్రతా భావానికి గురవుతారు. మా మా కూతురికి ఏమవుతుంది, మా పిల్లలకి ఏమైపోతుంది, ఈ కిడ్నాప్ గ్యాంగ్లు ఉన్నాయి అనే దానిలో వచ్చినప్పుడు దాని మీద కూడా ఇట్లాంటి టెలిఫోన్ ట్యాపింగ్ చేయటం ద్వారా వాళ్ళని ఇమీడియట్ గా ఎక్కడ పాప కిడ్నాప్ గురైందో తెలుసుకుని పట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. ఇట్లా రకరకాల పద్ధతిలో క్రైమ్ కంట్రోల్ కి ప్రజల భద్రత అలాగే దేశ భద్రత ఈ 2 అంశాల మీద మనం టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం. మా ఒక లీడ్ పోలీస్ అధికారికి దొరకంగానే తాను ఆ పై అధికారికి చెప్పటం, అక్కడి నుంచి ఇంటెలిజెన్స్ చీఫ్ కి వెళ్ళటం, అక్కడి నుంచి డీజీపీకి వెళ్ళటం, అక్కడి నుంచి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకున్నాకనే అటు ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో అటు బిఎస్ఎన్ఎల్ కానీ ఇటు ఎయిర్టెల్ కానీ జియో కానీ వాళ్ళ అధికారులకి అది చేరవేయటం ట్యాపింగ్ చేయటం అనేది స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇంటెలిజెన్స్ అధికారులు నేరుగా చేయాల్సిన అవసరం. సో కిడ్నాప్ అయింది, కిడ్నాప్ అయితే ఆ పాపను ట్రేస్ చేయాలంటే ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే ఆ పాపకి ఏమైనా కావచ్చు. సో మనకు దొరకపోవచ్చు. కాబట్టి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక బ్లాస్ట్ జరగబోతుంది, వాళ్ళు ఎక్కడో ఐఈడి పెడుతున్నారు, ఏదో ఒక అసెంబ్లీ దగ్గర లేకపోతే ఒక టెంపుల్కో పెడతారని తెలిసినప్పుడు దాన్ని పట్టుకోవాలంటే దానికి ఈ ప్రొసీజర్ అంతా ఫాలో అయితే పని కాదు. కాబట్టి విదిన్ 24 hours లో వాళ్ళు ట్యాపింగ్ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంతకాలం జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడు కూడా దీనివల్ల ప్రజలకు ఇబ్బంది ఏం కలగల, ఇప్పుడు కాంట్రవర్సీ గాల. ఇది ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలని
ఎప్పుడైతే పాలక పక్షాలు కంట్రోల్ చేయాలని చెప్పి మొదలుపెట్టి వాళ్ళ గుప్పెట్లో ట్యాపింగ్ అనే దాన్ని కూడా వాళ్ళు ఈ వాడుకోవటం మొదలుపెట్టినప్పుడే ఇంత కాంట్రవర్సీ అయింది. ఇంత కాంట్రవర్సీ అయింది కాబట్టే ఈ రోజున టెలిఫోన్ ట్యాపింగ్ కేసు అనేది వచ్చింది. అయితే ఇది నిజంగా ఎట్లా జరిగింది, ఎంత జరిగింది, దీనికి ఒక ముగింపు అనేది ఉండాలి. అంతేగాని దీన్ని ఇట్లానే రోజు టీవీ సీరియల్ లాగా దాన్ని పొడిగించుకుంటూ పోతే వ్యవస్థ మీద కూడా ప్రజలకి నమ్మకం సరళగిల్లే అవకాశం ఉంది. రెండోది, ఎవరైతే ఈ తేడా కార్యక్రమానికి పాల్పడ్డారో వాళ్ళ మీద చర్యలు కూడా వెంటనే తీసుకోకపోతే వచ్చే ప్రభుత్వాలు కూడా మళ్ళీ ఇదే పని చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నిర్ణయాత్మకమైన చర్యలు కూడా ఇందులో ఉండాలి. అప్పుడే అధికారులు కూడా బాధ్యతగా, ఒకవేళ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా మేము ఇది చేయలేము, మా వల్ల కాదు అని చెప్పడం ద్వారా ప్రజలకి మేలు జరిగేటువంటి అవకాశం. అంటే ఇప్పుడు అసలు ఫోన్ ట్యాపింగ్కి చెయ్యాలి అనేది ఆదేశాలు అంటే ఒక పొలిటికల్ సిస్టంలో ఉన్న సీఎం కానీ హోమ్ మినిస్టర్ కానీ ఇవ్వాలా, లేదంటే కేవలం ఐపీఎస్ అధికారులు ఇవ్వాలా? అసలు ఎవరు ఇవ్వాలండి? అంటే దీంట్లో వివాదం కూడా ఇప్పుడు సీఎం ఇచ్చారని చెప్పేసి వస్తుంది. అంటే వాళ్ళు ఓరల్గా ఆదేశాలు ఇస్తే వీళ్ళు పాటిస్తారా, లేదంటే సామాన్య సందర్భాల్లో అసలు ఎవరు ఆథరైజ్డ్? ఇప్పుడు ఇందులో ఏంటంటే ఆన్ రికార్డ్ ఎప్పుడు అఫీషియల్సే ఉంటారు. ప్రభుత్వంలో మీరు ఏం చూసుకున్నా జియో ఇచ్చారనుకోండి, జియో మీద సంతకం ఓన్లీ అధికారిదే ఉంటుంది. నోట్ ఫైల్ మీద కన్సర్న్ మినిస్టర్ కానీ సీఎంది కానీ సంతకం ఉంటుంది. అయితే ఈ విషయాల్లో వాళ్ళకి పోదు అట్లా. ఈవెన్ నోట్ ఫైల్ కూడా పోదు, అధికారుల చేతుల్లోనే ఉంటాయి ఇవన్నీ. అందువల్ల ఏమవుతుందంటే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే, ఇంకా సాంకేతికమైనటువంటి సాక్ష్యాధారాలతోనే వాళ్ళకి లింక్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఎందుకంటే ఎవరిని చేయమన్నారు అంటే పలానా ఆయన చేయమన్నారు, ఏ రోజున అంటే పలానా రోజున పిలిచారు, మీరు ఎక్కడ కలిశారంటే అక్కడ కలిసామంటే ఏంటి ఎవిడెన్స్, దాన్ని చెక్ చేసుకుంటారు. చెక్ చేసుకుని దాన్ని బట్టి తర్వాత కొలాబరేటర్స్, పొలిటికల్ కొలాబరేటర్స్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు కూడా అప్రూవర్స్ అయ్యి వాళ్ళు కూడా చెప్పచ్చు. సో మేము దీని విషయంలో మేము కూడా అడిగాము, చెప్పమన్నారు, అందుకే మేము అధికారికి ఇన్ఫార్మ్ చేశాము అని చెప్పి కొంతమంది అప్రూవర్స్ అవ్వచ్చు. అయితే రేపు కన్విక్షన్ స్థాయికి వచ్చినప్పుడు కన్విక్ట్ అవుతుందా లేదా అనేది వేరే విషయం. అందుకనే రాజకీయ నాయకులు పెద్దగా ఈ కేసుల గురించి ఏం భయపడరు. ఇప్పుడు మనం ఏ కేసులో కూడా శిక్షలు పడే పరిస్థితి లేదు కదండి. రాజకీయ నాయకులను ఎవరన్నా అరెస్టులు చేస్తే వాళ్ళు 10 నెలలు ఉన్నా 20 నెలలు ఉన్నా జైల్లో, ఆ కేసులు ఏమవుతున్నాయి అంతవరకు తెలియదు. అందుకే రాజకీయ నాయకులు వాళ్ళ స్పాన్ లో 20-25 ఇయర్స్ 30 ఇయర్స్ పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కేసు వచ్చినప్పుడు చూసుకుందాం అనేటువంటి ధోరణిలో కూడా రాజకీయ నాయకులు ఉంటారు. మీకు జయలలిత గారి కేసు చూసాం కదా, ఏమైంది, వెరిడిక్ట్ వచ్చింది కానీ అప్పటికి ఆవిడ లేదు. సో ఎవరో అన్ఫార్చునేట్ పీపులే, కొంతమంది బ్యాడ్ లక్ ఉన్నవాళ్ళు వాళ్ళు దొరికిపోతుంటారు కేసులు. అందువల్ల పొలిటీషియన్స్ ఈ కేసుల గురించి వరి ఏం కాదు. వీళ్ళు ఏంటంటే పొలిటీషియన్స్ చూసుకునేది ఏంటంటే ఈ కేసు మనం ఈ పని చేయడం ద్వారా మనకి ఈ రోజున ఎంత లాభం వస్తుంది, ఈ ట్యాప్ చేసాం, వాళ్ళ వివరాలు తెలిసినాయి, దాన్ని వాడుకుని ప్రతిపక్ష పార్టీని మనం ఎలా కట్టడి చేస్తున్నాం అని పోతే అధికారులు బలి అవుతారు కదా అనేటువంటి దృష్టితో వాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు కేసులు పెట్టే పార్టీలు కూడా పెట్టడం వల్ల మనకి ఎంత పొలిటికల్ గా లాభం అవుతుంది అనేది చూసుకుంటారు. కానీ న్యాయం జరగాల, ఇక్కడ అన్యాయంగా చేస్తున్నారనే బాధతో ఏదో ఒక నిజంగా చట్టాన్ని రక్షించాలనే ఉద్దేశంతో ఏం జరగవండి. ఆ సెంటిమెంట్స్ ఏమి ఉండవు రాజకీయ నాయకులకి. వాళ్ళకి లాభ నష్టాలు ఎప్పుడు రాజకీయ లాభ నష్టాలనే వాళ్ళు చూసుకుంటారు. అదే ఇప్పుడు నిన్న హరీష్ రావు మాట్లాడుతూ కూడా అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డిని, అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డిని కూడా పిలవాలి. ఇప్పుడు దీనికి ఆథరైజేషన్ ఎవరు ఇచ్చారనేది బహుశా ఆయన ఉద్దేశం ఏమో, వాళ్ళని కూడా విచారణకు పిలవాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఇప్పటికే చాలామంది అధికారులు ఆల్రెడీ వాళ్ళు జైలు పాలయ్యి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు అంటే ఈ స్థాయిలో ఇప్పుడు పొలిటికల్ లీడర్షిప్, ఇప్పుడు హరీష్ రావుకి ఏం జరిగింది ఏంటనేది తెలియక కాదు, ఇప్పుడు అందరినీ ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏంటి అసలు అధికారులకి రెమెడీ ఏంటి, వాళ్ళు అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలా ఇరుక్కుపోకుండా ఏం చేయాలి? ఆయన చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ ఎలాగూ ఎగ్జామిన్ చేస్తారు అధికారులు, ఎగ్జామిన్ చేసి కూడా ఉంటారు. వీరు మాట్లాడినందువల్ల బయటకు తెలుస్తుంది, కానీ అవన్నీ వాళ్ళు వివరాలు చెప్పాల్సిన అవసరం దర్యాప్తు అధికారులకు ఉండవు. ఎందుకంటే కేసు
ఇంపార్టెంట్ ఏంటంటే కేసులో కూడా దానికి తగిన విధంగా గోప్యత పాటించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎవిడెన్స్ తీసుకోవచ్చు, తీసుకునే ఉండుండొచ్చు. వాళ్ళకి మెటీరియల్ ఉంటే వాళ్ళు చర్య తీసుకోవటానికి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ పొలిటికల్ గా కనుక ఒత్తిడి ఉంటే వీళ్ళు తీసుకోకుండా అలా దాన్ని ఆపేటువంటి అవకాశాలు ఉండొచ్చు. ఏం చేసినా కానీ ఇవన్నీ ఏంటంటే ఆయన ఒక పొలిటికల్ ఒక పాయింట్ చెప్తున్నాడు అంతే. మీరు వాళ్ళ మీద చేయండి, వీళ్ళ మీద చేయండి అనే చెప్తున్నాడు. ఆయన కూడా ఈ కేసులో విట్నెస్ గానే పిలిచినట్టుగా ఉంది మనం చూడాలంటే. అందులో సస్పెక్ట్ గా ఏం పిలిచినట్టు లేదు. లేనప్పుడు సో వాళ్ళు రాజకీయమైన ఇవన్నీ దే వాంట్ టు స్కోర్ పాయింట్స్ అండి రాజకీయంగా. అందులో ఏమీ యథార్థాన్ని కోసం, సత్యం కోసం చేసేది ఏం కాదు ఇందులో. అదొక రాజకీయ ఎత్తుగడగానే వాళ్ళు చేస్తారు. అధికారులు అంటారా, అధికారులు ఇప్పుడు ఎప్పటికప్పుడే అధికారులు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రాబోయే తరాల్లో మరి అధికారులు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ యొక్క క్రీడలు, రాజకీయ క్రీడలు పాలు పంచుకోకుండా ఒక సేఫ్ డిస్టెన్స్ ను కూడా అధికారులు మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. నాకేం కాదు, ఈ రోజున అధికారంలో ఈ నాయకులు ఉన్నారు కాబట్టి ఎల్లకాలం వాళ్లే ఉంటారు అనే ధోరణితో, నాకేం కాదు అనే ధోరణితో అధికారులు ఉండటం కూడా అధికారులకు మంచిది కాదు. అధికారులు వాళ్ళ యొక్క ఏదైతే లిమిట్స్ లో ఉండాలో తెలిసినంత వరకు ఆ లిమిట్స్ లో ఉండి పనిచేయటం అనేది చాలా అవసరం. ఈ రోజున 2 రాష్ట్రాల్లో అధికారులు ఆ దృష్టితో పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని పాలక కులాలకు చెందిన అధికారులు యథేచ్ఛగా వాళ్ళు ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నటువంటి దృష్టాంతాలు ఉన్నాయి. అందువల్ల పాలక కులం ఎప్పుడైతే అధికారం కోల్పోతుందో ఇంకొక రెండో పాలక కులం అధికారంలోకి వచ్చినప్పుడు పాలక కులాల అధికారులకి మరి ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్లతో అంటగాగిన ఇతర అధికారులకు కూడా, బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులు కూడా ఇబ్బందులు పాలవుతున్నారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అధికారులు తమ యొక్క పరిధిలో తను పనిచేయటమే చూడాలి. ఈ రాజకీయ నాయకుల ప్రభావానికి లోనై అత్యుత్సాహంతో పనిచేయటం అనేది అవసరం లేదు, చెయ్యకూడదు. ఆ రకంగా ప్రజలకు అన్యాయం కూడా చేసినట్టు, వాళ్ళు అన్యాయం చేసుకుంటమే కాకుండా డిపార్ట్మెంట్ యొక్క వర్క్ కల్చర్ని చెడగొట్టడమే కాకుండా డిపార్ట్మెంట్లో గ్రూపులు వర్గాలుగా తయారు చేయటమే కాకుండా మరి ప్రజలకు అన్యాయం చేసిన వాళ్ళు కూడా అవుతారని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ విధేంటి? అసలు పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటే అది అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసి పెట్టటమా? అంటే ఏదో అసలు గూఢచర్యం అనేది రాచరిక వ్యవస్థలో భాగం. ఇప్పుడు అంటే ఇందాక మీరు చెప్పినట్టు నక్సలైట్లు, దేశద్రోహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయటం. అసలు పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటారు? అసలు అది దాని పరిధి ఏంటి? ఇప్పుడు ప్రభుత్వం పాలన చేస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం మీద ప్రజలు ఏ అభిప్రాయంతో ఉన్నారు, వాళ్ళు ప్రజారంజకంగా పాలన చేస్తున్నారా లేదా మరి అనే విషయాన్ని ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు ఈ పొలిటికల్ ఇంటెలిజెన్స్ కానీ డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ కానీ ఉపయోగపడుతుంది. సో నేరుగా ఇప్పుడు మీడియా ద్వారా కానీ వివిధ వర్గాల ద్వారా కూడా ఎప్పుడు వాళ్ళ పార్టీ సోర్సెస్ ద్వారా కూడా ప్రభుత్వం ఎప్పుడు సమాచారం తెలుసుకుంటూ ఉంటుంది. ఎప్పటికప్పుడు వాళ్ళు అనునిత్యం ప్రజల్లో ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటాయి. అయితే ఒక స్ట్రక్చర్డ్గా, ఒక ప్రొఫెషనల్గా కొన్ని వర్గాల నుంచి ఇంటెలిజెన్స్ ద్వారా కూడా సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ రేపొద్దున గవర్నమెంట్ పాలసీస్ ఫ్రేమ్ చేసేటప్పుడు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ద్వారా కూడా ఒక్కొక్క సమస్యకి, ఇప్పుడు నక్సల్ సమస్య ఉంది, నక్సల్ సమస్యను పరిష్కరించాలంటే అది శాంతి భద్రతల సమస్య కాదు కాబట్టి పాలనాపరమైన అంశాలు ఇమిడి ఉంటాయి. రిమోట్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఆదివాసీల బాగోగులు చూడటం కానీ, లేకపోతే ఈ విద్యార్థుల సమస్యలు తెలుసుకోవటం కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి స్కాలర్షిప్ వ్యవహారాలు, ఫీజులు ఎలా అందుతున్నాయి, అందట్లేదని తెలుసుకోవటం కానీ, ఇట్లా వివిధ రకాలైనటువంటి వర్గాలకి, సింగరేణి కార్మికుల సమస్యల మీద కానీ మరి ఏం పని చేస్తే పాలసీ ఏ రకంగా నిర్ణయం తీసుకుంటే ఆయా వర్గాలు ప్రజల ప్రభుత్వం ఎడల సానుకూలంగా ఉన్నప్పుడు మరి ఉద్రిక్త వాతావరణం ఉండదు కాబట్టి శాంతి భద్రతలు మెరుగ్గా ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక పొలిటికల్ ఇంటెలిజెన్స్, డెవలప్మెంట్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఇంటెలిజెన్స్ వ్యవస్థ సేకరించడం అనేది జరుగుతుంది. అది కూడా అవసరమే. అది లాంగ్ రన్ లో దేశ భద్రత కూడా పనికొచ్చేది. కానీ ప్రతిపక్ష పార్టీల మీద వాళ్ళు చేసేటువంటి ఈ కార్యక్రమాల ద్వారా, టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా చేయటం అనేది మాత్రం కరెక్ట్ కాదు.
ఎందుకంటే ఈ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చాలా సెన్సిటివ్ అంశం. అది నేరుగా క్రిమినల్ గ్యాంగ్స్ కానీ ఆర్గనైజ్డ్ గ్యాంగ్స్ కానీ ఏదైతే ఒక యాంటీ కాన్స్టిట్యూషనల్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పనిచేసే సంస్థల యొక్క సమాచారం తెలుసుకుని దాన్ని ప్రభుత్వానికి చేరవేయటం ద్వారా ఆ గ్యాంగ్స్ ఆట కట్టించడానికి మాత్రం మరి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అవసరం అవుతుంది. అది తప్పిస్తే మిగిలిన ఇంటెలిజెన్స్ కలెక్షన్ అనేది అనునిత్యం అవసరం ఉంది. మీకు తెలియనిది ఏం లేదు. ఈ రోజున అసలు మనకి ఉండే సమాచారం కొద్దీ అసలు సమాచారం ఏంటో మనకు తెలియట్లేదు. ఎక్కడికక్కడ ఆర్కెస్ట్రేటెడ్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. ముందే ఒక చీఫ్ మినిస్టర్ ఆయన పదవిలో తీసుకోగానే ఈయన ఎన్నాళ్ళలో ఉండడు, ఈయన తీసేస్తారు, ఈయన మీద ఆరోపణలు వచ్చినాయి, వాళ్ళ గ్రూప్ తగాదాలు వచ్చినాయని ఒక ప్రభుత్వంలో అభద్రతా భావన, అధికారుల్లో అభద్రతా భావన, ప్రజల్లో అభద్రతా భావన. అప్పుడు ఏమవుతుందంటే ఆ చీఫ్ మినిస్టర్ కూడా పనిచేయలేని పరిస్థితులు ఏర్పడతాయి. పనిచేయలేనప్పుడు ప్రజల్లో నమ్మకం లేనప్పుడు పాలన అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి ఇంటెలిజెన్స్ రోలు ఆ రకంగా చాలా అవసరం. సో దే షుడ్ యాక్ట్ యాజ్ ఐస్ అండ్ ఇయర్స్ ఆఫ్ ది గవర్నమెంట్. విత్ ద రిజల్ట్ గవర్నమెంట్ విల్ బి ఏబుల్ టు రూల్ బెటర్. ఇదంతా ఏంటంటేనండి ప్రతిదీ కూడా ఒకటేనండి, ప్రజలకి మరింత మెరుగైన సేవలు చేయటానికి ఈ వింగ్స్ ని ఈ సిస్టమ్స్ ని వాడుకోవాలి. కానీ తమ రాజకీయ ప్రత్యర్థుల మీద మరి చర్యలు తీసుకోవటం, వాళ్ళని డెసిమేట్ చేయాలని వాళ్ళని ఆలోచనతో చేయటం అనేది కరెక్ట్ కాదు. అంటే ఇప్పటి వరకు ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తుని దృష్టిలో పెట్టుకుని అసలు ఈ కేసు ఫేట్ ఏమైతుందంటారు మీ అంచనా ప్రకారం? ఈ కేసులో మనం చూస్తుంది ఏంటంటే ఇంకా నత్తనడకన నడుస్తుంది. ఇది ప్రభుత్వం మరి ఏం చేస్తుంది, ఏం ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టి ఈ కేసు నడవడికని మనం చెప్పొచ్చు. ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరిస్తుందా, లేకపోతే దీన్ని ఇదే మాదిరిగా నాంచి ప్రజల్లో ప్రతిపక్ష పార్టీని అప్రతిష్ట పాలు చేసి సమయం కోసం ఎదురు చూసి అరెస్టులు చేస్తుందా అనేది మనం కాలమే చెప్పాలి. ఇది ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు మనకు తెలియవు. ఇప్పుడు మీరు ఇందాక ఇంటెలిజెన్స్ కలెక్షన్ అన్నారు కదా, గ్రామాల్లో ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవచ్చు, కానీ ఈ నాయకుల్లో మెదడులో ఉంది మనం ఎట్లా చెప్పగలం? అందువల్ల నాయకుల యొక్క ఆలోచన తీరును బట్టే ఈ కేసు పురోగతి ఉంటుందని మాత్రం నేను చెప్పగలను. అంటే ఈ కేసు అంటే లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి, ఈ కేసు ఫైనల్ గా ఇప్పుడు కేసీఆర్ దాకా వెళ్తుందంటారా, కేసీఆర్ని తాకుతుందంటారా? నేను అందుకే అన్నా కదా, ఉన్న ఎవిడెన్స్ ని బట్టే చెప్పగలం. ఎవిడెన్స్ ఉండి యాక్షన్ తీసుకోవట్లేదా, ఎవిడెన్స్ లేక డిలే చేస్తున్నారా అనేది మనం మెటీరియల్ ఎవిడెన్స్ లేకుండా మనం ఏం మాట్లాడటానికి కుదరదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, నమస్తే. నమస్కారం.